ప్రతిరోజు నేను తీవ్రంగా ప్రార్థన చేసుకునేది కృప కొరకు. ఈ పరిచర్యలో నాకు కృప కావాలి, బోధించుటకు కృప కావాలి, ప్రార్థన చేయడానికి కృప కావాలి, తిరగటానికి కృప కావాలి, మాట్లాడటానికి కృప కావాలి. ఆయన కృప మనకు ఎప్పుడు చూపుతూ ఉండాలి. కృప చూపకపోతే, కృప మనం పొందకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. సంఘములో ఎప్పుడు దైవ కృప ఆవరించాలి. అపరిమితముగా సంఘము విస్తరిస్తుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే దైవ కృప అందరి మీద మెండుగా ఉండెను. ప్రతిరోజు దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఒక సేవకుడైనా విశ్వాస అయినా ప్రతి ఉదయమున లేవగానే కృప కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజంతా నడిపించబడటానికి కృప, ఈరోజు చేసే పనులన్నిటి మీద కృప, కార్యముల మీద కృప. ఒక దినమును మనం కృపతో ప్రారంభించాలి. అసలు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. కృప లేకుండా నేను లేను, నేను లేకుండా కృప లేదు. కృపను నన్ను విడదీయటానికి అవకాశం లేదు. కృపను దూరం చేసుకునే అహంకారపు మనస్సు మనిషి జీవితంలో వచ్చినప్పుడే కృపను ఆయన సరఫరా చేయడం మన జీవితంలో. సౌలు అవివేక పని, గర్వించటం, దేవుడు కృపను కొట్టివేశారని చెప్పారు. ఆ కృపతో పాటు సర్వాన్ని కోల్పోయాడు.